నువ్వెవరో చూడడానికి అనుమానంగా ఉన్నావు, అందుకే ఇవన్నీ అడుగుతున్నాను. సిరిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అడుగు బాబు. అది వీళ్ళంత లేడు ఈ నాకు వార్నింగ్ ఎత్తండి. సిరమ్మ పదం వెళ్దాం. నా భర్త పేరు మీద ఉన్న ఈ కంపెనీ వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి నానమ్మ బాధపడుతున్నావు? ఏం లేదమ్మా. నాకు తెలుసు ఏదో ఉంది. నా బాధ అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకుంటే మన కంపెనీని ఆక్షన్లో పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు. నానమ్మ, నువ్వు నీ మనసులో గట్టిగా అనుకో. నువ్వు అనుకుంటే అయిపోతుంది. ఇంతకు ముందులా మీ నాన్న ఉంటే ఈ కంపెనీకి పరిస్థితి వచ్చేది కాదు. మనం ఇక్కడ దాకా వచ్చే అవసరమే ఉండేది కాదమ్మా. ఈ జ్యూస్ ఏందమ్మా? 30 రూపాయలండి. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆక్షన్ వేయడానికి బ్యాంకర్స్ నిర్ణయించిన వాల్యూ 20 కోట్ల రూపాయలు. వచ్చిన వాళ్ళు మీ బిడ్డింగ్ మొదలు పెట్టండి. పది కోట్లు ఒకటోసారి, 20 కోట్లు, 20 కోట్లు ఒకటోసారి, 28 కోట్లు, 35 కోట్లు ఒకటోసారి, 35 కోట్లు రెండోసారి, ఇక మీదట మా అన్నయ్య పేరు ఇంకెక్కడా వినపడతాం. 35 కోట్లకి ఫైనల్ కాల్ చేస్తున్నాను. ఎవరైనా కోట్ చేయాలనుకుంటే చేయండి. సార్ సార్ సార్, వాళ్ళు ఇది మీకు ఇవ్వమని చెప్పారు. సార్ ఇది చూడండి. $150 కోట్ల.
150 కోట్లకి కోట్ చేసింది నా అల్లుడు విష్ణు విహారీ. నానమ్మ, నేను చెప్పానా గట్టిగా కోరుకోమని? నువ్వు గట్టిగా కోరుకున్నావు, నాన్నొచ్చారు. హ్మ్. విహారీ, అంత కూడా ఈ కంపెనీకి వర్కౌట్ కాదు. ఒకసారి ఫైల్ చూడు. ఈ కంపెనీ కోసం ఎన్ని కోట్లైనా పెడతాను. బికాస్ ఇది మా నాన్న స్థాపించిన కంపెనీ. అది నా అల్లుడంటే. ఎన్ని రోజులు పట్టించుకోకుండా కామ్గా ఉన్నాడు అనుకున్నాను. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు వచ్చాడు వీడు? అమ్మా, ఇది నాన్న కంపెనీ కాదు, నాన్నగారి జ్ఞాపకం. హ్మ్. దీన్ని కాపాడుకోవడం కోసం నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇది విహారీ 2.0 న్యూ అప్డేటెడ్ వర్షన్. మీరందరూ హైదరాబాద్ వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను. ఈ కంపెనీకి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. అదేంట్రా అలా అంటావు? మేం కూడా మీతో పాటు ఇక్కడే ఉంటాం. అమ్మా, నేను ఇక్కడే ఉంటాను. దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది కాదు, మేం కూడా ఇక్కడే ఉంటాం. అది కాదురా, మరిక్కడ నేనన్నీ ఇక్కడి నుంచే చూసుకుంటాను అత్తయ్య.